రత్నాకరా ధౌతపదాం హిమాలయకిరీటినీం బ్రహ్మరాజర్షిరత్నాఢ్యాం వందే భారతమాతరం. శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తమసోమ జ్యోతిర్గమయ జీవన వేదం కార్యక్రమానికి ప్రేక్షకులందరికీ శుభస్వాగతం. ఇష్టప్రాప్తి అనిష్ట పరిహార యో వేద అని మనం వేదం యొక్క వైభవాన్ని అనేక పర్యాయాలు ఈ వాక్యం ద్వారా చెప్పుకున్నాం. వేదవాంగ్మయంలో కేవలం ఏది మనకి హితం అనేది సూచించడమే కాకుండా మానవుడిలో ఎటువంటి దుర్గుణాలు ఉంటాయి, వాటిని ఎలా జయించాలి అన్నటువంటి విషయాన్ని కూడా వేదంలో అనేక చోట్ల చెప్పబడుతుంది. వేదంలో ఉన్నటువంటి సారాన్ని గ్రహించడానికి కొంత కష్టపడవలసినటువంటి అవసరం ఉంటుంది. అందరికీ అది సాధ్యం కాదు. కాబట్టి ఇదే విషయాన్ని ఉపనిషత్తుల్లో కూడా చెప్పడం జరిగింది. ఉపనిషత్తులతో పాటు పురాణాల్లో మరింత స్పష్టంగా కొన్ని కథల రూపంలో కూడా అందించడం జరిగింది. అలా వేదాల్లో, స్మృతుల్లో, ఉపనిషత్తుల్లో, పురాణాల్లో చెప్పినటువంటి అనేక విషయాల్లో అరిషడ్వర్గాలు అని చెప్పబడేటటువంటి వాటి గురించి అనేక చోట్ల మానవుణ్ణి హెచ్చరించడం జరిగింది. ఏమిటి ఈ అరిషడ్వర్గాలు అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యములు అనేటటువంటి 6 గుణాలు. ఇవి ఎక్కడ ఉంటాయి అంటే ఒక మహాకవి చెప్తాడు. మానవుని శరీరం గురించి మార్తి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు అనేటటువంటి ఒక కవి భక్తి గీతాలు రాస్తూ ఆయన అంటారు, 6 దొంగలెక్కిన కలుషాల నావా అంటారు. అంటే మానవ శరీరం అనేది సంసారం అనేటటువంటి సాగరంలో పయనించేటటువంటి ఒక నావా అయితే దీనిలో ఎక్కినటువంటి వాళ్ళు ఎవరంటే 6 దొంగలట. ఎవరు 6 అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యములు. వీళ్ళని దొంగలు అనేటటువంటి మాట ఎవరంటున్నారు? ఆధునిక కవులు అంటాం కాదు, పురాణ గ్రంథాలలో కూడా చెప్పారు. కామ క్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టతి తస్కరాహ. ఈ దేహమును ఎక్కినటువంటి ఆశ్రయించినటువంటి దొంగలు 6 ఎవరంటే ఈ అరిషడ్వర్గములు అనబడేటటువంటి వాళ్ళు. ఈ అరిషడ్వర్గములు అనేటటువంటి వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు అంటే సాధారణంగా మనం ఉపయోగించేటటువంటి గణక యంత్రం, కంప్యూటర్ ఏదైతే ఉందో దాంట్లో బగ్స్ అంటూ ఉంటారు. అట్లా మానవ మస్తిష్కం అనేటటువంటి ఆ మెదడులో ఉన్నటువంటి బగ్సే ఈ అరిషడ్వర్గములు అని చెప్తారు. ఈ అరిషడ్వర్గములు ఏమిటి అన్న విషయాన్ని కనుక మనం గమనిస్తే కామము. కామం అనేది ఏమిటి అంటే సాధారణంగా మనకి కామం అనగానే భౌతిక వాంఛలు ఇవన్నీ కూడా జ్ఞాపకం వస్తాయి. కేవలం అది మాత్రమే కాదు, ఒక విషయం గురించి పరిపూర్ణమైనటువంటి కోరిక ఏదైతే ఉన్నదో దాన్ని కామం అని పిలుస్తారు. ఈ కామం గురించి భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఒక మాట చెప్తూ, జాయతో విషయాన్ పుంసః సంగస్తేషోపజాయతే సంగాత్ సంజాయతే కామః కామా క్రోధోభిజాయతే క్రోధాద్భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతివిభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. మానవుడు ఏదైతే విషయం గురించి తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటాడో, దేన్నైతే కావాలని అనుకుంటూ ఉంటాడో అది కామంగా మారుతుంది. విషయ వాంఛగా ఉండి అది తీవ్రమైనటువంటి కోరికగా కామంగా మారుతుంది. ఈ కామం అనేది శృతి తప్పితే ఎలా మారుతుంది అంటే కామ క్రోధోభిజాయతే, క్రోధంగా కూడా మారుతుంది. ఒక విషయాన్ని సాధించాలి అని అనుకోవడం తప్పు కాదు. ఉదాహరణకు ఒక ఉద్యోగం చేసేటటువంటి వాడు తనకి పదోన్నతి రావాలి అని కోరుకోవడం ఏదైతే ఉందో అది బలమైనటువంటి కాంక్ష. మానవుడికి ఆశ ఉండకూడదా అంటే ఉండవచ్చు. ఎందుకంటే ఆశయా బధ్యతే లోకః కర్మణా బహుచింతయా అని శాస్త్రం దీన్ని ప్రత్యేకంగా వ్యాఖ్యానిస్తుంది. ఆశ లేనటువంటి మనిషి జీవించలేడు. కానీ అది మోతాదుకు మించి అత్యాశగానో, దురాశగానో, పేరాశగానో మారితే అది చివరికి మానవుడి పతనానికి దారితీస్తుంది. కాబట్టి కామం అనేది కోరిక రూపంలో ఉండవచ్చు. అది తీవ్రమైనటువంటి రూపాన్ని ధరిస్తే మాత్రం వీడి పతనానికి కారణమవుతుంది. దీనికి ఎవరు ఉదాహరణ అన్నటువంటి విషయాన్ని గమనిస్తే మనం అనేక మంది రాక్షసులను, అనేక మంది పురాణాల్లో ఉన్నటువంటి ఉదాహరణలను మనం ప్రత్యేకించి చెప్పుకోవచ్చు. ఉదాహరణకు నరకాసురుడు అనేటటువంటి వాడు ఈ కామానికి ప్రతీక. గొప్ప తపస్సు చేసి తపస్సంపన్నుడై అనేకమైనటువంటి వరాలను పొందినటువంటి వాడై అనేక మందిని పీడించి తన విషయ వాంఛల కోసం అనేక మందిని ఇబ్బంది పెట్టినటువంటి వాడు. అంతేకాకుండా రావణాసురుడు చాలా గొప్ప మహాపండితుడు అయినా కూడా ఇంద్రియ నిగ్రహం లేక కామవాంఛతో ఎటువంటి స్థితిని, పతనాన్ని పొందాడో మనందరం చూశాం. అదేవిధంగా దేవతల రాజు అయినటువంటి ఇంద్రుడు మితిమీరినటువంటి కామంతో చివరికి శాపవశాత్తు
ఆ సహస్రాక్షుడయ్యాడంటే శరీరం నుండా కనులు కలిగి ఉండేటటువంటి దుస్థితిని పొందాడు. కాబట్టి తీవ్రమైనటువంటి కామం ఎప్పుడూ కూడా ఇబ్బంది అన్నటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. ఈ కామం అనేది ఎలా మారుతుంది తరువాత అంటే క్రోధంగా మారుతుంది. ఈ క్రోధానికి ఉదాహరణగా మనం ఎవరినైనా చెప్పవచ్చా అంటే శిశుపాలుడు అనేటటువంటి వాడిని చెప్పవచ్చు. అసలు పరమాత్మ ఆవిర్భవించినటువంటి అవతారాలలో కృష్ణ పరమాత్మగా ఆయన ఆవిర్భవించడంలో ఆయన ఎవరిని సంహరించడానికి ఆ అవతారాన్ని ధరించాడంటే ఆయన కేవలం ధర్మస్థాపన కోసం మాత్రమే కాదు, శిశుపాల దంతవక్తులు అనేటటువంటి రాక్షసుల్ని సంహరించడం కోసం కూడా ఆయన ఆ అవతారాన్ని ధరించాడు. దీని యొక్క నేపథ్యాన్ని కనుక మనం గమనించినట్లయితే సనక సనందన సనత్కుమార సనత్సుజాతులు అనేటటువంటి బ్రహ్మమానస పుత్రులు కృతయుగ ప్రారంభంలో వాళ్ళు పరమాత్మ దర్శనాని కోసం వెళుతూ ఉన్నారు. అలా వెళుతూ ఉన్నటువంటి సందర్భంలో ఆ వైకుంఠ ద్వారాన్ని సమీపించినటువంటి స్థితిలో శ్రీమన్నారాయణమూర్తి ద్వారపాలకులైనటువంటి జయ విజయులు ఆ సనక సనందన సనత్కుమార సనత్సుజాతులు అనేటటువంటి బ్రహ్మమానస పుత్రులను శ్రీవారి దర్శనానికి వెళ్లకుండా వాళ్ళు అడ్డగించారు. అడ్డగించడం చేత ఆగ్రహించారు ఆ సనకాది ఋషులు. ఏమాత్రం ఆలోచించకుండా ఎందుకు మీరు మమ్మల్ని అడ్డగించారని ప్రశ్నించారు. అప్పుడు వాళ్ళు చెప్పారు, పరమాత్మ ఏకాంతంలో ఉన్నారు శ్రీకాంతతో అని చెప్పారు. వాళ్ళు ప్రశ్నించారు, లోకాల నేలే శ్రీకాంతుడికి ఏకాంతమా? అయినా సరే మేము పరమాత్మ దర్శనానికి వెళుతుంటే మమ్మల్ని మీరు అడ్డుకున్నారు కాబట్టి దీనికి మీరు శిక్ష అనుభవించాలి అని చెప్పి వాళ్ళు శపించారు. ఆ శాపంలోనే ఒక చక్కటి అవకాశాన్ని వాళ్ళకి ఇచ్చారు. 3 జన్మల వైరంతో పరమాత్మను మీరు మళ్ళీ చేరుకుంటారా, లేదా 6 జన్మల మైత్రీ భావంతో మీరు మళ్ళీ వైకుంఠానికి వస్తారా అని అడిగితే వాళ్ళు జయ విజయులు ఇద్దరు మోకాళ్ళ మీద కూర్చొని ఆ సనకాది మునులకు నమస్కరించి, మహానుభావులారా, 6 జన్మల మైత్రీ భావం అయినా సరే పరమాత్మకు మేము దూరంగా ఉండలేము. 3 జన్మలు మేము ధరించి వైరభావంతో అయినా సరే పరమాత్మ దగ్గరికి మేము చేరుకుంటాము అని చెప్పనని వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే వాళ్ళు పశ్చాత్తాపడి వీళ్ళని ప్రార్థించారు కాబట్టి వాళ్ళు ఒక మాట చెప్పారు, మిమ్మల్ని మళ్ళీ వైకుంఠానికి తీసుకురావడానికి మీ అవతార పరిసమాప్తి కోసం, అంటే మీ జన్మ చరితార్థం అవడం కోసం పరమాత్మ మీకోసం వస్తాడు అన్నటువంటి విషయాన్ని కూడా చెప్పారు. అందుకే పరమాత్మ నారసింహమూర్తిగా హిరణ్యకశిపులను సంహరించడానికి యజ్ఞవరాహమూర్తిగా, అదేవిధంగా నారసింహుడిగా కృతయుగంలో అవతరిస్తే, రావణ కుంభకర్ణుడుగా ఈ జయ విజయులు అవతరించినప్పుడు రాముడిగా వాళ్ళని సంహరించడం జరిగింది. అదేవిధంగా శిశుపాల దంతవక్తులుగా ద్వాపర యుగంలో వాళ్ళు అవతరించినప్పుడు పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్మగా ఆయన ఆవిర్భవించి పరిపూర్ణమైనటువంటి అవతారంగా వాళ్ళని సంహరించి వాళ్ళకి పరమపద ప్రాప్తిని అందించడం జరిగింది. ఈ శిశుపాలుడు అనేటటువంటి వాడు ఎటువంటి క్రోధము అంటే తనకు దక్కనది ఎవరికీ దక్కడానికి వీల్లేదు, ఎవరికైనా దక్కింది అంటే తనకు దక్కలేదనేటటువంటి ఆ బాధ ఏదైతే ఉన్నదో దానితో అవతల వాళ్ళను అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టేటటువంటి వాడు. అంటే కృష్ణ పరమాత్మ తాను వివాహం చేసుకోవాల్సినటువంటి ఆ రుక్మిణి అనేటటువంటి కన్యకామణిని ఆయన పరిగ్రహించి పాణిగ్రహణం చేసుకుని ఆయన వివాహం చేసుకున్నాడు కాబట్టి తను చేసుకోవాల్సినటువంటి అమ్మాయిని ఆయన చేసుకున్నాడు అనేటటువంటి క్రోధంతో జీవితకాలం అంతా కూడా రగిలిపోయేవాడు. ఎక్కడా కృష్ణ పరమాత్మను ఆయన అనుమోదించేవాడు కాదు, ఆమోదించేవాడు కాదు. పరమాత్మ అని ఆయన విషయం అందరికీ తెలిసినప్పటికీ కూడా ఇతను మాత్రం ఆయన్ని వ్యతిరేకిస్తూనే ఉండేవాడు. అంటే ఎంత తీవ్రమైనటువంటి కోరికతో ఉన్నాడు అంటే ఆ కోరిక కాస్త క్రోధంగా మారింది అని మనం ప్రత్యేకంగా ఈ శిశుపాలుడి యొక్క వృత్తాంతాన్ని మనం చెప్పుకోవచ్చు. ఇక క్రోధం కాస్త మోహంగా మారినటువంటి వాళ్ళ విషయాన్ని కనుక వస్తే దశరథ మహారాజు, ఆయన యథార్థంగా దశరథుడు అంటే చాలా గొప్పవాడని అర్థం. ఈ దశరథములు అంటే ఏమిటంటే ఈ ఇంద్రియములు, దశేంద్రియములు, 5 కర్మేంద్రియములు, 5 జ్ఞానేంద్రియములు, అటువంటి ఇంద్రియములను జయించినటువంటి వాడు అనేటటువంటి భావనతో ఆయనకి దశరథుడు అని పేరు పెట్టడం జరిగింది. ఆయన కొన్ని వేల సంవత్సరాల పాటు ఆయన జీవనం చేసి చక్కటి పరిపాలన అందించినటువంటి మహానుభావుడు. రఘువంశంలో ఒక మణిలాంటి వాడు దశరథుడు. ఎంత గొప్పవాడు అతనంటే సాక్షాత్తు పరమాత్మ ఆయన గర్భవాసాన జన్మించి ఆయన వంశానికి అద్భుతమైనటువంటి కీర్తిని తెచ్చిపెట్టాడంటే దశరథుడు సామాన్యమైనటువంటి వాడని మనం అనుకోవటానికి వీల్లేదు. కానీ అటువంటి దశరథుడు చివరికి మోహానికి గురై కైక మీద ఉన్నటువంటి అమితమైనటువంటి ప్రేమ చేత తను అల్లారు ముద్దుగా పెంచుకునేటటువంటి ఆ బిడ్డని తర్వాత రోజు పట్టాభిషేకం చేయవలసినటువంటి కుమారుణ్ణి అడవుల పాలు చేశాడు. అంటే ఎంత మోహం అనేది మనం ఇక్కడ ఆలోచించాలి. అదేవిధంగా ఇక్కడ కురుపతి గురించి కూడా మాట్లాడుకోవాలి మనం. అంటే దుర్యోధనుడి యొక్క తండ్రి అయినటువంటి ధృతరాష్ట్రుడు, కుమారుడైనటువంటి దుర్యోధనుడు ఎన్ని రకాల దుష్కర్మలు చేస్తున్నా అవన్నీ దుష్కర్మలని తెలిసినప్పటికీ కూడా
అమితమైనటువంటి పుత్ర ప్రేమ చేత, పుత్రుడి మీద ఉన్నటువంటి వాత్సల్యం చేత, అతని మీద ఉన్నటువంటి మోహం చేత అతను ఏది చేసినా అతన్నే సమర్థించేవాడు తప్ప ఏనాడు తన పిల్లవాడు చేసినటువంటిది తప్పు అని ఖండించేటటువంటి ప్రయత్నం ధృతరాష్ట్రుడు చేసేటటువంటి వాడు కాదు. మన జీవనంలో కూడా ఇందులో ఉన్నటువంటి విషయాన్ని మనం గ్రహించగలగాలి. మన పిల్లలు ఎవరైతే ఉన్నారో మొక్కై వంగనదే మానై వంగదు అని పెద్దలు అంటూ ఉంటారు. కాబట్టి పిల్లలు జీవితంలో ఏదైనా నిర్ణయాలు ఏదైనా వ్యతిరేక్తంగా తీసుకునేటప్పుడు, ఏవైనా చెడుగా వాళ్ళు పనిచేసేటప్పుడు, చెడు మార్గంలో వాళ్ళు పయనించేటటువంటి సందర్భంలో కనుక వాళ్ళని వారించనట్లయితే చివరికి కులక్షయం అంటే మొత్తం కుటుంబానికి ఇబ్బంది కలిగేలాగా వాళ్ళు ప్రయత్నం చేస్తారు. అటువంటి స్థితి ఏర్పడుతుందన్న విషయాన్ని మనం గ్రహించాలి. అమితమైనటువంటి ప్రేమ చేత, మోహం చేత తన కుమారుణ్ణి వారించకపోవటం వల్ల ధృతరాష్ట్రుడు ఎటువంటి స్థితిని పొందాడో మనం చూసాం. అంటే ఇక్కడ దశరథుడు, ధృతరాష్ట్రుడు ఇద్దరు మోహానికి గురైనటువంటి వాళ్ళు. ఇక తర్వాత మదం అనేటటువంటి విషయాన్ని గురించి మనం మాట్లాడినట్లయితే, మహిషాసురుడు అనేటటువంటి వాడు తనకున్నటువంటి వరగర్వం చేత ఎంతటి వాళ్ళనైనా సరే లెక్క చేసేటటువంటి స్థితిలో ఉండేవాడు కాదు. ఆఖరికి పరాశక్తి పరదేవత తన ఎదురుగా ఉన్నప్పటికీ కూడా ఆమె యొక్క సౌందర్యాన్ని చూచి నీవు నా పక్కకి రమ్మని చెప్పనని అడిగాడు తప్ప ఆ పరదేవతకు నమస్కరించేటటువంటి ప్రయత్నం కూడా చేయలేదు. అదేవిధంగా చరిత్రలో మనకి కార్తవీర్యుడి యొక్క కుమారుడు కూడా అదేవిధంగా కనబడతారు. ఇవాళ ఇటువంటి ఈ ఆసురీ ప్రవృత్తి కలిగినటువంటి ఈ మహిషాసుర సంతానం, ఇటువంటి ఈ కార్తవీర్య కుమారులు లాంటి వాళ్ళు మనకు లోకంలో చాలామంది కనబడుతూ ఉంటారు. వాళ్ళకు ఉన్నటువంటి ఏ కొద్దిపాటి ధనమో, ఏ కొద్దిపాటి అధికారమో, వాళ్ళు ఉన్నటువంటి స్థితికి వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళని ఎవరిని కూడా లెక్క చేసేటటువంటి స్థితి అనేది ఉండదు. అంటే మదం అంత ప్రమాదకరమైంది అని అన్న విషయాన్ని గ్రహించాలి. కామ, క్రోధ, రెండవది ఏమిటంటే లోభము. ఈ లోభం అంటే ఏమిటంటే ఒక వస్తువు, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా మనకు ఒక దీన్ని సంపాదించాలి అనేటటువంటి కోరిక మనకు కలుగుతుంది. అది సాధించలేకపోతే మనకి ఇబ్బంది అవుతుంది. మొత్తం మీద చివరికి దాన్ని సాధించిన తర్వాత అంతటితో ఆగకుండా, అంటే ఒక కోరిక తీరిన తర్వాత అంతటితో ఆగితే పర్వాలేదు, ఆగకుండా ఇంకా కావాలి ఇంకా కావాలని కాకుండా మనకు వచ్చినటువంటిది భగవంతుడు ఇచ్చినటువంటి దాన్ని సంతోషంగా అనుభవించడం కాకుండా దాన్ని దాచుకోవాలని, దాన్ని ఇంకా వృద్ధి చేసుకోవాలని, ఇటువంటివి ఇంకా సాధించాలనేటటువంటి స్థితి ఏదైతే ఉందో దీన్ని లోభము అని పిలుస్తారు. ఈ లోభం మానవుడి యొక్క వినాశనానికి దారితీస్తుంది. లోభాన్ని పొంది ఇబ్బంది పడ్డటువంటి వాళ్ళు మనకు చరిత్రలో చాలామంది కనబడుతుంటారు. ముఖ్యంగా మన సమాజంలో వాడు ఒక మేడ కట్టాలని సంకల్పం చేస్తాడు. ఆ మేడ కట్టి అందులో కాస్త లాభం రాగానే ఇంకా 2 మేడలు అంటాడు, 3 మేడలు అంటాడు, 4 మేడలు అంటాడు తప్ప దానికి ఎండింగ్ అనేది ఉండదు. అంటే కోరికలు అనేవి ఎటువంటివి అంటే గుర్రాలు లాంటివి అని మన పెద్దవాళ్ళు పోలుస్తూ ఉంటారు. ఇంద్రియాన్ని హయాన్యాహు అని ఇంద్రియ నిగ్రహం గురించి కూడా చెప్పబడ్డట్టుగా కోరికలు అనేవి గుర్రాలు, అవి పరిగెత్తుతూనే ఉంటాయి. తీరిని కొద్దీ మళ్ళీ మళ్ళీ ఒకటి వెంట ఒకటి వస్తూనే ఉంటాయి. అటువంటి ఆ కోరికల పరంపర అనేది పెరిగిన కొద్దీ ఏమవుతుందంటే మానవుల్లో లోభం అనేది పెరుగుతుంది అన్న విషయాన్ని మనం గ్రహించాలి. ఇక ఈ లోభాన్ని కూడా మనం సంకేతాత్మకంగా ఎవరినైనా చెప్పుకోవాలి అంటే దుర్యోధనుడిని చెప్పుకోవాలి. తనది కానటువంటి రాజ్యం, యథార్థంగా తన తండ్రికి సింహాసనాధికారం లేదు, అయినా సరే గుడ్డివాడవటం వల్ల సోదరుడైనటువంటి పాండురాజు ధృతరాష్ట్రుడికి సింహాసనాన్ని అధిష్ఠించేటటువంటి ఆ అవకాశాన్ని ఇచ్చాడు. తన తండ్రి ద్వారా వచ్చినటువంటి తన రాజ్యాన్ని తాను చక్రవర్తినని, రారాజునని ప్రకటించుకొని తన దాయాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి రాజ్యాన్ని కూడా అతను అవినీతి చేసి జూదము చేత వాళ్ళ దగ్గర అతను తస్కరించి, తరువాత వాళ్ళకి కనీసం 5 ఊళ్ళు ఇమ్మని వాళ్ళు అడిగితే కూడా ఆ 5 ఊళ్ళు ఇవ్వకుండా ఎటువంటి మాట మాట్లాడతాడు దుర్యోధనుడు అంటే, సూది మొన మోపేటటువంటి స్థలాన్ని కూడా పాండవులకు ఇవ్వను అని చెప్తాడు. చూడండి ఎంత అహంకారం, ఎంత లోభం అంటే తనది కానటువంటి ద్రవ్యాన్ని తాను అపహరించి దాన్ని హక్కున్నటువంటి వాళ్ళు అడిగినా ఇవ్వనటువంటి స్థితి ఏదైతే ఉందో ఈ లోభము చివరికి తన వినాశనానికి దారితీస్తుంది. అతిదానాత్ హతో కర్ణః అతిలోభాత్ సుయోధన. విపరీతమైనటువంటి దానం చేసి ఇబ్బంది పడ్డటువంటి వాడు, ఆ హతుడైనటువంటి వాడు ఆ కర్ణుడైతే, అతిలోభాత్ హతో దుర్యోధన. అతిలోభము చేత ఇదంతా నాది నాది అని కౌగిలిగించుకున్నటువంటి వాడు దుర్యోధనుడు. ఇతనికి ఈ లక్షణం ఎక్కడి నుండి వచ్చిందంటే ధృతరాష్ట్రుడు కేవలం మోహానికి మాత్రమే కాదు, లోభానికి కూడా అతని ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ పేరే చాలా విశేషమైనది. ధృతరాష్ట్ర అంటే సింహాసనం ఏదైతే ఉన్నదో, రాజ్యం ఏదైతే ఉన్నదో, అధికారం ఏదైతే ఉన్నదో
ప్రభుత్వాన్ని ధృత అంటే గట్టిగా వదలకుండా ఉడుంపట్టు పట్టుకున్నటువంటి వాడు కాబట్టి అతనికి ఆ పేరు అతని లక్షణాన్ని ఊహించి ముందే పెద్దలు ధృతరాష్ట్రుడు అని పెట్టారు. అదే విషయాన్ని పారంపర్యంగా కొనసాగిస్తూ దుర్యోధనుడు కూడా తన వాళ్ళనేటటువంటి వాళ్ళ మీద కనీసం జాలి దయ లేకుండా వాళ్ళ దగ్గర హరించినటువంటి దాన్ని కూడా మొత్తం కావాలని వాళ్ళు అడక్కపోయినప్పటికీ కూడా కనీసం 5గురికి సరిపడా ఇవ్వమని అడిగితే కూడా సూది మోపడానికి కూడా సరిపడా ఇవ్వను అని అన్నాడు. అంటే దీని ద్వారా మనం గ్రహించాల్సినటువంటి విషయం ఏమిటంటే లోభము ఎటువంటి దానికి దారితీస్తుంది అంటే సంపద అనేటటువంటి విషయానికి వస్తే నీళ్లలో పడవ ఉండాలి తప్ప పడవలో నీళ్ళు అనేవి రాకూడదు. అరిషడ్వర్గములు అని చెప్పబడేటటువంటి ఆరిట్లో కామము అనేటటువంటి దాన్ని నరకాసురుడిగా చెప్పుకున్నాం, క్రోధము శిశుపాలుడి గురించి చెప్పుకున్నాం, లోభము దుర్యోధనుడిని ధృతరాష్ట్రుడిని చెప్పుకున్నాం, మోహం అన్నటువంటి దానికి ఉదాహరణగా మనం దశరథుడిని ధృతరాష్ట్రుడిని చెప్పుకున్నాము, మదము అనేటటువంటి దానికి అహంకారము విపరీతమైనటువంటి ఆ అధికారంలో ఉన్నామనేటటువంటి ఏదైతే ఆ మాయ ఉంటుందో దాన్ని మదం అనేటటువంటి దాన్ని ఉదాహరణగా మనం మహిషాసురుణ్ణి అదేవిధంగా కార్తవీర్యుల యొక్క వాళ్ళని చెప్పుకున్నాం, వాళ్ళ సంతానాన్ని చెప్పుకున్నాం. ఇక మత్సరము అనేటటువంటిది ఏదైతే ఉన్నదో అది తనకు దక్కనది ఎదుటి వాళ్ళకి దక్కకపోవడం అనేది ఒకటే కాకుండా ఎదుటి వాళ్ళ యొక్క స్థితిని చూసి ఈర్ష్యపడడం. అంటే ఎదుటి వాళ్ళకి ఆ పదవి అనేది లభించినప్పుడో లేకపోతే గౌరవం అనేది లభించినప్పుడో వాళ్ళని చిన్నచూపు చూడటం, తనకు దక్కలేదనేటటువంటి బాధతో వాళ్ళని డిగ్రేడ్ చేయాలనే ప్రయత్నం చేయడం, ఇది సమాజంలో మనం అనేక విధాలుగా మనం చూస్తూ ఉంటాం. ఈ విషయాలన్నింటినీ కూడా మనం గ్రహించి మదమాత్సర్యములు అనేటటువంటి వాటిని కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యములు అనేటటువంటి వాటిని మనం జయించేటటువంటి ప్రయత్నాన్ని చేయాలి. అప్పుడే మానవుడి యొక్క జన్మ సార్థకత అవుతుంది. అయితే వీటిల్లో ఒక్కొక్కటిగా ఎట్లా మనం జయించాలి అన్నటువంటి విషయాన్ని కనుక చెప్పుకున్నట్లయితే కామాన్ని జయించాలి. కామం అంటే ఏమిటి? అటాచ్మెంట్ అని మనం ఇందాక చెప్పుకున్నాం. ఈ అటాచ్మెంట్ అనేటటువంటి దాన్ని మనం జయించాలి అంటే ఏమిటంటే డిటాచ్మెంట్ అనే దాన్ని అలవాటు చేసుకోవాలి. అంటే అమ్మవారి నామాల్లో చెప్పినట్టు నిర్మమ మమతాహంత్రి నిర్మోహ మోహనాశిని అని ఆ విషయాల యందు వాంఛను మనం తగ్గించుకునే అటువంటి ప్రయత్నం చేయాలి. మనకి ఏదైతే అవసరమో అంతవరకే మనం దాన్ని కోరుకోవాలి. అది వచ్చిన తర్వాత తృప్తి పడాలి. అనవసరమైనటువంటి విషయాల జోలికి వెళ్లకుండా ఉండాలి. ఇప్పుడు ఉదాహరణకి ఇంద్రియ నిగ్రహంలో భాగంగా ఆ సాధనలో భాగంగా మన వాళ్ళు ఉపవాసం చెప్తారు. ఉపవాసం ఉన్నప్పుడు ఏదో గారెలు ఎదురుగా కనబడుతున్నా తినకుండా నిగ్రహించుకోవడం అని కాదు. ఇక్కడ గారెలు తినాలనేటటువంటి కోరిక లేకుండా ఉండడం ఏదైతే ఉందో దీన్నే డిటాచ్మెంట్ అంటారు. అంటే ఆ కోరిక లేనటువంటి స్థితిని గనక మనం సాధన చేసి పొందగలిగితే కామం అనేటటువంటి దాన్ని మనం చక్కగా జయించగలుగుతాం. ఇక రెండవది క్రోధము. ఈ క్రోధం అనేది ఎట్లా సాధ్యమవుతుంది జయించడం అంటే శాంతము. ఈ కోరికలు బలంగా ఉన్నప్పుడు దాన్ని అణుచుకోవడానికి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఉండే ప్రయత్నం చేయాలి. ఈ ప్రశాంతమైనటువంటి వాతావరణం ఎట్లా సాధ్యమవుతుంది అంటే ఒకటి ఆధ్యాత్మిక సాధన ద్వారా సాధ్యమవుతుంది, రెండవది సత్పురుష సాంగత్యం వల్ల సాధ్యమవుతుంది. మంచి వాళ్ళని ఆశ్రయించి వాళ్ళతో పాటు ఉంటే మంచి పొరుగు అనేది మనతో పాటు ఉంటే మనం ఎప్పుడు కూడా శాంతంగా ప్రశాంతంగా ఉండగలుగుతాము అన్నటువంటి విషయాన్ని గ్రహించాలి. ఇక లోభము అనేది మనం జయించాలి అంటే దీనికి కావాల్సింది ఏమిటంటే చారిటీ అండ్ సాక్రిఫైస్ అంటారు. అంటే త్యాగము మరియు దానము. ఈ రెండింటినీ కనుక మనం అలవాటు చేసుకున్నట్లయితే అంటే ఉన్నదంతా ఏదో మనం దాచుకుని చివరికి నేనేదో అనుభవిస్తాను అనేటటువంటి భావన లేకుండా నీకున్నది ఏదైతే ఉందో దాన్ని 10 మందికి నీవు పంచగలిగినప్పుడు నీవు ఆ లోభం అనేటటువంటి దాన్ని జయించగలుగుతావు. ఈ లోభాన్నే మనం ఆధునిక ప్రపంచంలో పిసినారితనం అని చెప్తూ ఉంటాం. ఈ పిసినారితనం అనేటటువంటి దాని గురించి పెద్దలు చెప్తూ ధనము కూడబెట్టి ధర్మంబు చేయక తాను తినక లెస్స దాచుగాక తేనెటీగ గూర్చి తెరువరికి యదా అని వేమన కవి అద్భుతంగా చెప్తాడు. అంటే లోభము చేత నీవు సంపాదించినటువంటి దాన్ని కూడబెట్టి దాన్ని నీవు అనుభవించకుండా ఎవరికి ఇవ్వకుండా ఉండడం వల్ల ఏమిటంటే చివరికి నీ జీవితం తేనెటీగలాగా అయిపోతుంది అని చెప్తారు. ఎందుకంటే ధనానికి ఉండేటటువంటి లక్షణం ఏమిటంటే అమ్మవారు ఎక్కడ ఉంటుంది అంటే లక్ష్మీ క్షీరసముద్రరాజతనయాం అని చెప్తాం. అమ్మవారు ఎక్కడుంటుంది? పద్మాసన స్థితే దేవి పరబ్రహ్మస్వరూపిణి అని కూడా ధ్యానం చేస్తూ పద్మంలో కూర్చుని ఉంటుంది. ఆ పద్మం ఎక్కడుంటుంది? నీళ్ళలో ఉంటుంది. ఆ నీటికి ఉండేటటువంటి లక్షణం ఏమిటి? నిరంతర ప్రవాహం. అంటే ధనం ప్రవాహంలాగా వస్తూ ఉండాలి, మనం దాన్ని సద్వినియోగం చేస్తూ ఉండాలి, అప్పుడే మళ్ళీ వస్తూ ఉంటుంది. దాన్ని నిల్వ పెట్టామనుకోండి దానికి ఏమవుతుంది? ఆ నీళ్ళకి పాకుడు పడుతుంది. కాబట్టి లోభం అనేటటువంటి దాన్ని వదిలేసేయాలి. మోహం అనే దాన్ని శాంతం ద్వారా మనం జయించవచ్చని మనం ఇందాక చెప్పుకున్నాం. కామం క్రోధం లోభం మోహం. ఇక మదం అనేటటువంటి దాని విషయానికి వస్తే అందరితో మైత్రీ భావన ఉండాలి.
అందరినీ ప్రేమగా ఆదరించగలిగినటువంటి తత్వం కోసం మనం ప్రయత్నం చేయాలి. అప్పుడు ఆ మదం అనేటటువంటి దాన్ని జయించగలుగుతాం. ఇక రెండవది మత్సరం. ఈ మత్సరం అనేటటువంటి దాన్ని మనం జయించాలి అంటే ఎదుటి వ్యక్తులతో మనం మైత్రీభావాన్ని పెంపొందించుకోవడంతో పాటు అహంకారానికి మనం దూరంగా ఉండాలి. సాధనాపూర్వకంగా మనకు దక్కింది అవతల వాళ్ళకి దక్కని పక్షంలో వాళ్ళని చూసి జాలిపడాలి. అవతల వాళ్ళకి దక్కింది మనకు దక్కనటువంటి పక్షంలో ఏదో ఒక రోజు మనని కూడా అది వరుస్తుందని గ్రహించాలి. ఇవాళ ఏదో మనం ఒక పోటీలో 2వ స్థానంలో నిలిస్తే ఏదో ఒక రోజు మనం ఆ 1వ స్థానానికి ఖచ్చితంగా వెళ్ళగలుగుతాం. దానికి ఏం కావాలి? ప్రధానంగా సాధన అనేది కావాలి. కాబట్టి అటువంటి ప్రయత్నం చేస్తూ ఆ భవిష్యత్తు మీద ఒక భావం అనేది ప్రత్యేకంగా సద్భావన కలిగి ఉండి అట్లా కనుక ప్రయత్నం చేస్తే ఈ మత్సరం అనేటటువంటి దాన్ని కూడా జయించవచ్చు. మొత్తం మీద ఈ కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యములు అనేటటువంటి 6 శత్రువులను మనం తప్పకుండా జయించాలి అంటే ఎవరి అనుగ్రహం కావాలి అంటే నమ్మకంలో చెప్తారు తస్కరాణాం పతయే నమః. దొంగలందరికీ అధిపతి ఎవరంటే సాక్షాత్తు ఈశ్వరుడట. అదేమిటండి ఆయన దొంగలకు అధిపతి ఏమిటంటే మనలో ఉన్న ఈ 6 దొంగల్ని ఆయన నియంత్రించగలిగినటువంటి శక్తి కలిగిన వాడు కాబట్టి ఆయన తస్కరాణాం పతయే నమః అన్నారు. కాబట్టి మన సాధన మనం చేస్తూ పరమేశ్వరుడి పాద సమాశ్రయం కనుక చేసినట్లయితే ఈ 6 శత్రువులపై మనం విజయం సాధించవచ్చు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఈ అరిషడ్వర్గ జయం కలగాలని మనసారా ఆశిస్తూ స్వస్తి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.